కిషన్ రెడ్డి గారు, రెండవసారి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఆనాడు వరదలలో హైదరాబాద్ మునిగి ఈ ప్రాంతంలో కార్లు, ఆటోలు, సైకిల్ మోటార్లు, పేదవాళ్ళ ఇళ్లల్లో ఉండే టీవీలు, ఫ్రిడ్జులు, నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆనాడు నీట మునిగినాయి. ఆ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మీకు కారు పోతే కారు ఇస్తాం, ఆటో పోతే ఆటో ఇస్తాం, సైకిల్ మోటార్ పోతే సైకిల్ మోటార్ ఇస్తాం, మీ ఇళ్లల్లో మునిగిపోయిన వంట సామాగ్రితో సహా టీవీలు, ఫ్రిడ్జులు కూడా అన్నీ మేము కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారిని అడిగి నిధులు తీసుకొచ్చి హైదరాబాదు నీట మునిగిన బాధితులను ఆదుకుంటాము అని చెప్పి బండి సంజయ్ గారు ప్రచారం చేసిండ్రు. ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వాటిని ఆమోదించారు. ఈనాటి వరకు వీటి ఊసే ఎత్తలేదు. ఆనాడు ముంపుకు కారణమైన మూసీ ప్రక్షాళన కోసం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చి మూసీని పునరుద్ధరిస్తాం, మూసీని ప్రక్షాళన చేస్తామనే హామీ కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడి ఓటర్లకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నమ్మి దాదాపుగా 150 కార్పొరేటర్లు హైదరాబాద్లో ఉంటే భారతీయ జనతా పార్టీకి దాదాపుగా 50 మంది కార్పొరేటర్లను 1/3 ఓటర్లు భారతీయ జనతా పార్టీకి ఓటేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు బండి సంజయ్ గారు ఇచ్చిన బండి పోతే బండి, ఆటో పోతే ఆటో, లేకపోతే సైకిల్ మోటార్ పోతే సైకిల్ మోటారు ఇస్తా అని చెప్పి ఎన్నికల తర్వాత అడిగితే మీకు అందరికీ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇన్సూరెన్స్ ద్వారా మీకు ఇవన్నీ వస్తాయని ఆయన ఉచిత సలహా ఇచ్చిండ్రు. ఒక సామెత ఉన్నది, సత్రం భోజనానికి నెల్లూరి పెద్దారెడ్డి గారు రికమెండేషన్ లెటర్ ఇచ్చిండంట. సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం. వాళ్ళు భోజనం పెట్టే సమయంలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు ఉచితంగా పెడతారు. దానికి నెల్లూరు పెద్దారెడ్డి పెద్ద ఎత్తున రికమెండేషన్ లెటర్ రాసి దాన్ని మొత్తం ఫ్రేమ్ కట్టించి పంపించాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ పొందడం ఎలా, ఇన్సూరెన్స్ చేసుకున్న వాళ్ళకి తెలియదా? దానికి బండి సంజయ్ గారి రికమెండేషన్ ఎందుకు? ఈనాడు కూడా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు 3 సార్లు ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈరోజు మున్సిపల్లో ఓటు వేస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మేము అభివృద్ధి చేస్తామని మాట ఇస్తున్నారు. ఇది నమ్మశక్యమైన మాటనేనా? మిమ్మల్ని నమ్మొచ్చా? 12 సంవత్సరాల మీ గత చరిత్రను చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇంకా మిమ్మల్ని నమ్మి మోసపోవాలని, నమ్మించి మోసం చేయాలని ఈరోజు మీరు ఓటర్లను ఓట్లు అడుగుతున్నారు అని అంటే ఇది తెలంగాణ ఓటర్లను, తెలంగాణ ప్రజలను అవమానించినట్టు కాదా? అదేవిధంగా పదే సందర్భం వచ్చినప్పుడు మేము ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము, ఇవన్నీ నిధులు తెచ్చినామని చెప్పి కేంద్రం నుంచి మంత్రులు ప్రహ్లాద్ జోషి గారు వచ్చి మన 20 లక్షల కోట్లు మీకు ఇచ్చినామనేదో ప్రకటన చేసి, ఇంకొక మంత్రి వచ్చి 6-7 లక్షలు అన్నారు. ఏ మంత్రి వచ్చినా లక్షల కోట్ల రూపాయల ముచ్చటనే చెప్తున్నారు. దీనికి ఏంది అని అంటే నేను మా చీఫ్ సెక్రటరీ గారిని, ఫైనాన్స్ సెక్రటరీ గారిని అడిగినా, నిజంగా ఈ నిధులు వచ్చినాయా, వస్తే ఎక్కడున్నాయి, ఎక్కడ దాచిపెట్టారు, మరి అందులోకి వెళ్ళి ఆ ఖజానాలో నుంచి కొంతైనా తీసుకొని ఇప్పుడున్న సమస్యల్ని మరి పరిష్కరిద్దాం. ముఖ్యంగా మున్సిపాలిటీలలో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయినాయి. ఆ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి ఒకసారి నాకు వివరాలు చెప్పండి అని అంటే మా ఫైనాన్స్ సెక్రటరీ, మా చీఫ్ సెక్రటరీ గారు వచ్చి కూర్చొని, సార్ ఇందులో ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్న పన్నులలో రాజ్యాంగబద్ధంగా ఆయా రాష్ట్రాలకు హక్కు ఉన్నది. జనాభా ప్రాతిపదికన, ఇతర ప్రాతిపదికన ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి మనం చెల్లించే ప్రతి రూపాయికి 42 పైసలు తిరిగి మనకు కేంద్రం ఆ నిధులను వెనక్కి పంపుతుంది అని అడిగిన అని చెప్పారు.
నేను అడిగిన మరి ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రానికి కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ₹1 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1 పన్నుల రూపంలో చెల్లిస్తే అందులో నుంచి 58 పైసలు కేంద్ర ప్రభుత్వం పట్టుకొని తెలంగాణకు 42 పైసలు ఇస్తున్నారు అని చెప్పాను. అప్పుడు నేను మిగతా తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటకకి ఎంత వస్తున్నది అని అడిగిన. ₹1 కర్ణాటక చెల్లిస్తే 16 పైసలు కర్ణాటకకి ఇస్తున్నారు. తమిళనాడుకి ఎంత ఇస్తున్నారు అని అంటే ₹1 చెల్లిస్తే తమిళనాడుకి 26 పైసలు ఇస్తున్నారు. తెలంగాణకు 42 పైసలు ఇస్తున్నారు. కేరళకు 49 పైసలు ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటకకి ₹1 కేంద్రానికి పన్ను చెల్లిస్తే 16 పైసలు తిరిగి మనకు పథకాల రూపంలో వస్తున్నాయి. తమిళనాడు ₹1 చెల్లిస్తే తమిళనాడుకు 26 పైసలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి 42 పైసలు వస్తున్నాయి ₹1కి. కేరళ రాష్ట్రానికి 49 పైసలు వస్తున్నాయని చెప్పి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఈ రకమైన వివక్ష ప్లానింగ్ కమిషన్ అంచనాలు లెక్కలు వేయడంలోనే లోపభూయిష్టంగా ఉండి దక్షిణాది రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ తీరని అన్యాయం చేస్తుంది. మనకు రావాల్సిన నిధులు మన వాటా సక్రమంగా దక్కడం లేదు అని చెప్పి అధికారిక లెక్కలు చెప్పారు. సరే మంచిది, మరి ఉత్తరాది రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఏంది అని అడిగినప్పుడు బీహార్ రాష్ట్రం ₹1 పన్ను చెల్లిస్తే బీహార్కు ₹6.06 కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. మధ్యప్రదేశ్కి ₹1 మధ్యప్రదేశ్ ప్రజలు పన్ను చెల్లిస్తే ₹2.09 మధ్యప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. అదే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఏంది అని అంటే ₹1 ఉత్తరప్రదేశ్ కేంద్రానికి చెల్లిస్తే ₹2.03 ఈరోజు ఉత్తరప్రదేశ్కి కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. మరి ఇప్పుడు నేను కేంద్రం నుంచి వచ్చి కేంద్రం మీకు ఇన్ని లక్షల కోట్లు ఇస్తుంది అని చెప్పినప్పుడు నేను స్పష్టంగా బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు ఎట్లాగూ మన పట్ల మన రాష్ట్రం పట్ల ప్రేమ లేదు, వాళ్ళు మన వాళ్ళు కాదు, వాళ్ళు మనకు నిధులు ఇవ్వరు, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను అడుగుతున్నా, దక్షిణాది రాష్ట్రాలకు కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నప్పుడు మిగతా 3 రాష్ట్రాలను పక్కన పెట్టని తెలంగాణ రాష్ట్రం ₹1 చెల్లిస్తే 42 పైసలు మాత్రమే మనకు వస్తున్నప్పుడు ఏ రోజైనా మోడీ గారిని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ప్లానింగ్ కమిషన్ను కానీ, నీతి ఆయోగ్ను కానీ మా పట్ల వివక్ష ఉన్నది, మాకు రావాల్సిన నిధులు రావడం లేదు, ఇంకొక పక్కన బీహార్కు ₹6.06, మధ్యప్రదేశ్కు ₹2.09, ఉత్తరప్రదేశ్కు ₹2.03 మీరు అత్యధికంగా నిధులను తరలిస్తున్నారు. ఇది వివక్ష. ఈ వివక్షను సవరించండి, సరిదిద్దండి, తెలంగాణకు నిధులు ఇవ్వండి అని ఏ రోజైనా కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఏమైనా మాట్లాడినరా? మన హక్కులు మనం చెల్లించిన దాంట్లో మనకు అదనంగా ఇవ్వకపోయినా మన రూపాయి మనకిచ్చినా మనకి ఎన్నో నిధులు రావాలి, వివక్షతోని మనకు అన్యాయం చేస్తుంటే అది దాచిపెట్టి, అది మూసిపెట్టి కేంద్రం నుంచి వస్తాదులను పిలిపించి తెలంగాణకేదో దయా దాక్షిణ్యము, దాన ధర్మాలు చేస్తున్నట్టుగా, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచేటట్టుగా, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని